హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. అమృత కలశం 27వ భాగం. ఆమె చెప్పిన దానికి ఇచ్చిన మాట ప్రకారం అంగీకరించక తప్పలేదు ఫకీరుకి. అక్కడి నుంచి తిన్నగా పూజామందిరంకి వెళ్ళాడు. దీర్ఘంగా యోచిస్తున్నాడు. వాసంతికను చంచల చెప్పినట్లు మంత్రదండంతో బుద్ధి మార్చి గరుత్మీయుడి ద్వారా స్వర్గానికి పంపించి చందనకు కళ్ళు దానం చేయించాలనుకున్నాడు. స్వర్ణను తీసుకువచ్చి ఆమెను శాశ్వతంగా తన ఉంపుడు గత్తెను చేసుకోవాలనుకున్నాడు. ఎలాగైతే ఈ రహస్యము చంచలకు తెలియనివ్వకూడదని తలచాడో అంత వేగంగా చంచల తన ఆంతర్యాన్ని పసిగట్టేసింది. 2 దినాలలో ఆమె కోరిక తీరుస్తానని మాట ఇచ్చాడు. ఇప్పుడు తనేం చేయాలి? భద్రకాళి విగ్రహం మీద దృష్టి నిలిపి తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. అతని మెదడులో చక్కని ఉపాయం తళుక్కుమన్నది. గరుత్మీయుడిని నమ్మించి వాసంతికను గరుత్మీయుని ద్వారా గుహ నుంచి బయటికి రప్పించి తను చేయదలుచుకున్న పనిని చేయించడం మంచిది. కళ్ళు దానం ఇవ్వటం జరిగాక స్వర్ణను ఎలాగూ గరుత్మీయుడు తీసుకువస్తాడు కనుక వస్తూనే చెంచలను భస్మం చేస్తే స్వర్ణ వశమవుతుంది. గరుత్మీయుడు తనకు శాశ్వతంగా బానిస అయి ఉంటాడు. ఎత్తుకు పై ఎత్తుగా మంచి ఆలోచన వచ్చినందుకు ఊపిరి పీల్చుకొని చిన్నగా వదిలాడు. వెంటనే గరుత్మీయుడిని పిలిచాడు. గరుత్మీయుడు అతనికి ఎదురుగా నిలబడ్డాడు. గరుత్మీయ, నువ్వొక చిన్న కథను నడపాలి. చెప్పండి గురు, చిటుకుల మీద నడిపిస్తాను. నువ్వు, నీ కూతురు వాసంతిక, నేను గుహ నుంచి తక్షణం వెళదాం ఫకీరు అన్నాడు. వెళ్ళి ప్రశ్నించాడు గరుత్మీయుడు. ఇంద్రలోకంకు నీ కూతురు వాసంతిక కళ్ళని దానం ఇచ్చేందుకు గాను తీసుకువెళ్ళు. నా కూతురు కళ్ళ? వద్దు గురు, వద్దు, గరుత్మీయుడు ఆందోళనలో అన్నాడు. తొందరపడకు. నువ్వు వాసంతికను స్వర్గం తీసుకువెళ్ళగానే ఇంద్రదూత వాసంతికను అడుగుతాడు. కళ్ళు ఇచ్చేటందుకు వాసంతిక అంగీకరిస్తుంది. తక్షణము స్వర్ణను ఇంద్రదూత ఇచ్చిన మాట ప్రకారము నీ స్వాధీనం చేస్తాడు. స్వర్ణను స్వాధీనపరిచిన వెంటనే వాసంతిక చేత అమృతం తాగాలనే అభిలాష ఉన్నట్లు అడిగించు. మనిషి కోరిక తీర్చి మనస్సును మెప్పించడం ఇంద్రదూత ప్రథమ కర్తవ్యం. ఆమె కోరిక తీర్చినాక కళ్ళు తీసుకోవడం అక్కడే జరుగుతుంది. అమృతం వాసంతిక తాగుతూనే నీకు కొంచెం ఇవ్వమను. వాసంతిక నీకు ఇస్తుంది, నువ్వు తాగాయి. అప్పుడు మీ ఇద్దరూ చావురాని చిరంజీవులైతారు. కళ్ళు దానం ఇవ్వటానికి తర్వాత వాసంతిక నిరాకరిస్తుంది. ఇంద్రదూత వాసంతికను చంప ప్రయత్నిస్తాడు. అమృతం తాగిన వాసంతి గాని నువ్వు గాని చావరు. సమయం కనిపెట్టి స్వర్ణను వాసంతికను కూడా వెన్ను మీద ఎక్కించుకొని భూలోకానికి వచ్చేసాయి. భూమి మీద అడుగుపెట్టినాక ఇంద్రదూత ఏం చేయలేడు. వాడికి 4వ వంతు శక్తుల్ని ధారపోసిన మహేంద్రుడు కూడా ఏమీ చేయలేడు. గరుత్మీయుడు ఫకీరు సలహా మంచిదిగా తల ఊపాడు. అప్పటికప్పుడే వాసంతికను తీసుకొని ఫకీరు గరుత్మీయుడు గుహ నుంచి బయటకు అడుగుపెట్టారు. ఇదంతా చంచల గ్రహించింది. తను ఆమె మీద కోరికను పెంచుకున్న సమయంలో చంచలను మెప్పించేటందుకు అద్దం ఒకదానిని ఇచ్చాడు. ఆ సంగతి మర్చిపోయి తన ఏర్పాట్లలో తానున్నాడు. చంచల నవ్వుకుంది. తనను మోసం చేయి చూస్తున్న ఫకీరు మీద తను ఎలా దెబ్బతీయాలా అని లోలోన పథకం వేస్తున్నది. తను ఎలాగూ చెడింది. తనకు ఇచ్చిన మాట కూడా మార్చాడు ఫకీరు. అతగాడిని క్షమించకూడదని తేల్చుకుంది. గరుత్మీయుడు తన దృష్టిలో ఎంతో, ఫకీర్ కూడా అంతే. గరుత్మీయుడు తనను నిర్దాక్షిణ్యంగా భర్త చూస్తుండగా చెరిచాడు. తన మీద, తన శరీరం మీద అభిలాష ఉండటంతో తన సమక్షంలో తన భర్త కుటిలసేన్ను కుక్కలాగా మార్చి గుహ ముందే కాపలాకై వినియోగించారు. ఈ స్థితిలో ఫకీరును మాత్రం ఎందుకు కనికరించాలి? పెదవి కొరుక్కుంటూ ఆలోచిస్తున్నది. మళ్ళీ చంచల కళ్ళు అద్దం మీద నిలిచాయి. ఫకీరు హితబోధ ప్రకారము గరుత్మీయుడు తన కుమార్తె వాసంతికను వెన్ను మీద కూర్చోబెట్టుకున్నాడు. గరుత్మీయ, నువ్వు వచ్చే వరకు నేను ఈ చెట్టు క్రింద ఉంటాను. త్వరగా రావాలి సుమా అన్నాడు ఫకీరు. గరుత్మీయుడు తలను పంకించి చివాలన పైకి ఎగిరాడు. అప్పటికే ఆకాశ వీధికి ఎగిరిన గరుత్మీయుణ్ణి జాలుగా చూసి చిన్నగా నవ్వుకున్నాడు. అంతేకాక అంతకాలంగా తన శిష్యరికం చేస్తూ తన మాయను అర్థం చేసుకోలేక అంగీకరించినందుకు జాలిపడ్డాడు. చెట్టు కింద చతికిలపడ్డాడు.
చాలా దూరం వెళ్ళాక గరుత్మేయుడు క్రిందకు దిగాడు. వెన్ను మీద కూర్చున్న వాసంతికను దిగమన్నాడు. మరి స్వర్గలోకంలోకి వెళ్ళొద్దా? అమాయకంగా అడిగింది వాసంతిక. ఇచ్చిన మాట మర్చి ఫకీరు చెప్పిందంతా కొత్త రకం కట్టుగదా అన్నాడు గరుత్మేయుడు. అలాగా? గరుత్మేయుడి వెన్ను మీద నుంచి దిగింది. అసలు కథ ఏమిటి? తిరిగి అడిగింది వాసంతి. ఫకీరు చెంచలలు మాట్లాడుకుంటూ ఉండగా నేను విన్నాను. నిన్ను స్వర్గలోకంలోకి చేర్చి గుడ్డిదాన్ని చేయాలని ఆ నీచుని తలంపు పళ్ళు కొరికి అన్నాడు. నిజమా? అడిగింది ఆశ్చర్యంతో. అక్కడ ఉన్న సుందరాంగి స్వర్ణను తీసుకువెళ్ళి ఫకీర్నకు అప్పగించాలి. వాడు దాని మోజు ఉన్నంతవరకు అనుభవిస్తాడు. ఇది ఫకీరు అసలు కోరిక చెప్పాడు గరుత్మేయుడు. అలాగా? తెల్లబోయింది. ప్రాణ సమానంగా పెంచుకున్నాను. నీ 100 ఏళ్ల బ్రతుకు ముచ్చటగా సాగాలి. నువ్విక్కడే ఉండు, నేను వెళ్ళి మంచి పళ్ళు తెస్తాను. తిని తేలిగ్గా ఇద్దరం ఆలోచించుకుందాం అన్నాడు గరుత్మేయుడు. వాసంతిక అంగీకరించినట్లు తల ఊపింది. గరుత్మేయుడు చివాల్న ఎగిరాడు. కంటికి కనబడే వరకు అటే చూసి చెట్టు కింద కూర్చుంది వాసంతిక. ఎంతసేపటికి గరుత్మేయుడు రాకపోవడంతో ఆమె కళ్ళు దిక్కులు చూస్తున్నాయి. చెట్టుకి చేరగల పడింది. అంతలోనే ఆమె కళ్ళు మెరిశాయి. చివాల్న లేచి అక్కడనే పక్కగా పడి ఉన్న ఆకర్షణీయమైన పుష్పాన్ని చూసింది. దాన్ని అందుకొని అబ్బా ఎంత అందంగా ఉంది అనుకుంది. అది మంత్రపుష్పం. దాని శక్తి సామర్థ్యాలు మాత్రం వాసంతికకు తెలియవు. అంత అందమైన పుష్పము తను చూడటం అదే మొదటిసారి. చిన్నగా తృప్తిగా ముద్దు పెట్టుకుంది. అంతలో ఆమెకు గరుత్మేయుడు గుర్తుకు వచ్చాడు. అప్పటికే అతని రాని కారణం తెలియలేదు. పుష్పం వంక చూస్తూ తనకున్న అవసరం వల్ల తను అప్పుడు గరుత్మేయుని వద్దకు వెళ్ళటం మంచిదనుకుంది. తను వెళ్ళి తీరాలి, కానీ దారి తెలియదు ఎలా. మరుక్షణంలో గరుత్మేయుడు పక్కన ఫలవృక్షం కొమ్మ మీద కూర్చొని ఉంది. గరుత్మేయుడికి ఆశ్చర్యం కలిగింది. ఎలా వచ్చావు అని అడిగాడు. అది తనకు తెలియదని పెదవి విదిల్చింది. అత్యంత ఆకర్షణగా కనపడే ఆ పుష్పమేమిటి అర్థం కానట్లు చూసి అడిగాడు గరుత్మేయుడు. వాసంతిక పెదవి విరిచింది. గరుత్మేయుడు ముక్కుతో పుష్పాన్ని అందుకొని పరిశీలనగా చూశాడు. ఇంక నిజం రూపం రాదా? గరుత్మేయుడిని అడిగింది. ఫకీరు ఏదో యంత్రము నా రెక్కల కింద ఇమిడ్చాడు. అది ఉన్నంతవరకు నేను పక్షిగానే ఉండాలి. ఆ యంత్రం ఎక్కడుందో నేను చూడనా? అడిగింది వాసంతిక. అది నువ్వు తెలుసుకోలేవు. ఎప్పటికైనా ఏ మహత్తర శక్తి అయినా మనల్ని కాపాడాలి. అది సరే, మనం ఇంక బయలుదేరదామా? అడిగాడు గరుత్మేయుడు. అతను ముక్కున ఖర్చుకున్న పుష్పాన్ని తను అందుకుంది. మన రహస్యము ఫకీరు కనిపెడుతున్నాడేమో అనుమానాస్పదంగా అంది వాసంతిక. ఆమె అన్నది నిజమేననిపించింది. అంతవరకు రాకుండా తను ఎక్కడున్నా తన కుమార్తె వాసంతికను ఉంచి తను మనిషిగా మారేందుకు ప్రయత్నించాలనుకున్నాడు. ఏమిటి ఆలోచిస్తున్నావు అని అడిగింది. మనం ఉండేటందుకు రహస్య ప్రదేశం కావాలి. అక్కడకు ఫకీరు లాంటి వాళ్ళు రాకూడదు. అటువంటి స్థలం మనకి లభ్యపడాలి కదా నిట్టూర్చింది. నువ్వు ఈ చెట్టు కిందే ఉండు, నేను వెళ్ళి మన నివాసానికి సరైన స్థలాన్ని చూసి వస్తాను. ఆలస్యమైన భయపడకు. నిన్ను సర్వదా కాపాడగలవాడు ఆ సర్వేశ్వరుడు. ధైర్యంతో ఉండు చెప్పాడు గరుత్మేయుడు. వాసంతిక తల పంకించింది. గరుత్మేయుడు అప్పటికప్పుడే ఎగిరి వెళ్ళాడు. తండ్రి రాక కోసం నిరీక్షిస్తూ ఉన్న వాసంతికకు క్రమేపీ విసుగు వస్తూ ఉంది. ఎంతకీ గరుత్మేయుడు రావటం లేదు. నలువేపల నుంచి చీకటి కమ్ముకుంటూ వస్తోంది. ఫకీరు వచ్చి తిరిగి తనను బంధించి తీసుకువెళ్తాడేమోనని ఒక పక్కన భయపడుతున్నది. కళ్ళు మాత్రము ఆకాశం మీద పరిగెడుతున్నాయి. ఎండిన ఆకురాలిన అదిరిపడుతోంది. వేగంగా కొట్టుకుంటున్న గుండెల్ని అదిమి పట్టుకుంది. పెదవి కొరుక్కొని ఆలోచిస్తున్నది. గరుత్మేయుడు మాత్రం రాలేదు. చీకటి చిక్కగా అలుముకున్నది. ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని భగవంతుని మీద భారం వేసి కూర్చున్నది. ఆమెకు దూరంగా ఏదో మంట కనిపిస్తోంది. మంట దగ్గర పక్షి నిలబడి ఉన్నట్లు అస్పష్టంగా కనిపిస్తోంది. వాసంతిక అటు చూస్తుంది. ఆ సందర్భంలో మంత్రపుష్పం అక్కడ వదిలేసింది. వాసంతిక, ఇక్కడికి రా, చలిగా ఉంది. ఈ మంట దగ్గర ఈ రాత్రికి గడుపుదాం అన్న మాటలు వినిపించాయి. ఆ కంఠము వాసంతికకు పరిచయమైనదే.
అక్కడ ఉన్నది గరుత్మీయుడేనని విశ్వసించింది. లేచి నెమ్మదిగా అటు నడుస్తూ ఉంది. ఆమె చెవుల్లో కీచురాళ్ల ధ్వని, కాళ్ళ క్రింద పడే ఎండు ఆకుల గలగలలు, చుట్టూ ఉన్న నిర్మానుష ప్రదేశాల నుంచి వింత వింత అరుపులు ఆమెను మరింత భయకంపితురాల్ని చేస్తున్నాయి. అయినా నడక ఆగలేదు. చూపు మంటల నుంచి తరలించలేదు. ఎంత నడిచినా మంటను చేరుకోలేకపోతున్నది. మంటలు ఎప్పటికప్పుడు దూరమైతూ ఉన్నాయి. చాలాసేపటికి మంట దగ్గరలో కనపడింది. మంట పక్కనే గరుత్మేయుడు ఉన్నట్లు అనిపించింది. తను ఎంత దూరం నడిచిందో, ఎక్కడికి వెళ్ళిందో ఆలోచించనూ లేదు, మెదడుకు తట్టనూ లేదు. మంటలు పక్కన కనబడిన గరుత్మేయుడు కనపడలేదు. వాసంతిక గతుక్కుమంది. నిఠారుగా నిలబడి నిశరాత్రిలో చుట్టూ పరికించి చూసింది. ఆమె చేరింది రుద్రభూమి. ఆ పక్కనే కాలి చల్లారుతూ పొగలు చిమ్ముతున్న చితిలో నుంచి పెద్ద అస్థిపంజరం లేచింది. ఆ వెంటనే పెద్ద వికటాట్టహాసం చేసింది. వాసంతిక శరీరము చెమటలతో నిండింది. వణికిపోతున్నది. ముఖాన పడిన జుట్టును పైకి నెట్టుకుంటూ, అదురుతున్న శరీరాన్ని అదుపులో ఉంచుకుంటూ, లేని ధైర్యం కూడా తీసుకొని అస్థిపంజరం వైపు చూస్తున్నది. అస్థిపంజరము 2 అడుగులు వేసి తిరిగి వికటాట్టహాసం చేస్తూ చేతులు పైకెత్తి వాసంతికను పట్టుకునే ప్రయత్నంలో ఉంది. వాసంతిక అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోయింది. నివాసానికి నిర్ణీత స్థలం చూసుకొని కుమార్తె వాసంతికను తీసుకువెళ్లే నిమిత్తం వచ్చిన గరుత్మీయునకు వాసంతిక కనిపించలేదు. హడలిపోయాడు. ఆమెను ఫకీరు పసికట్టి తిరిగి తీసుకుపోలేదు కదా అని ఆలోచించాడు. కానీ ఆమె ఎక్కడ ఏ ఆపదలో ఉందో తెలుసుకునే శక్తి గరుత్మీయునికి లేదు. ముందుగతి బోధపడలేదు. అంత చీకట్లో వాసంతికను వెతికేటందుకు కళ్ళు కనిపించవు. అక్కడే ఉండి ఆలోచిస్తున్నాడు. తెల్లవారింది. వాసంతిక తిరిగి రాలేదు. ఆమెను ఫకీరు పసికట్టి తిరిగి గుహకు చేర్చి ఉంటాడని తీర్మానించుకున్నాడు. ఫకీరు పసికట్టకుండా గుహకు చేరి వాసంతిక వైరం తెలుసుకోవాలనుకున్నాడు. గుహకు వెళ్ళి ఆగాడు. లోపలికి వెళ్ళి గుహను అంతా పరిశీలనగా చూస్తున్నాడు. వాసంతిక ఎక్కడా కనిపించలేదు. ఆమె ఎప్పుడూ ఉండే చోటు చూశాడు. ఏదో ఉచ్చు గరుత్మీయుని కంఠానికి తగులుకుంది. ఉచ్చు నుంచి తప్పించుకునేటందుకు పెనుగులాడుతూ తలదిప్పి చూసి, "నువ్వా?" అన్నాడు. గరుత్మీయుడి మెడకు ఉచ్చును తగిలించింది ఫకీరుకు ఉంపుడుగత్తెగా ఉన్న చెంచల. ఆశ్చర్యంగా ఉంది కదూ? చిన్నగా నవ్వింది. "నువ్వు వెర్రివాడివే కాకపోతే ఎక్కడి నుంచైతే నిన్ను పంపి ఎక్కడికైతే నిన్ను రమ్మన్నాడో అక్కడనే ఉన్నాడు ఫకీరు నీకోసం నిరీక్షిస్తూ" తిరిగి అని నిట్టూర్పు విడిచింది చెంచల. గరుత్మీయుడు చిత్రంగా చూస్తున్నాడు. పాపం, కూతురు దూరమైందన్న ఆందోళనతో ఫకీరు చెప్పిన మాట మర్చి నీ వాసంతిక గుహలో ఉన్నదనుకుని వచ్చావు. ఈ సమయంలో నువ్వు రావటం ఆనందదాయకం అంది చెంచల. ఆమె ఎందుకు అలా అన్నదో గరుత్మీయుడికి తెలుసును. ఆనాడు ఫకీరు చెంచల మాట్లాడుకున్న మాటల్ని తను విన్నాడు. తనను చంపాలని ఆమె ప్రయత్నం. ఆ సమయంలో ఆమె చంపినా చంపగలదు. పక్షిగా తను చేయగలిగేదేం లేదు. ఇప్పుడు చెప్పు, నా పండంటి సంసారాన్ని నాశనం చేశావు. మానభంగం చేసి చేసిన శపథం నిలబెట్టుకున్నావు. నీ ధర్మమా అంటూ ఇక్కడ నా భర్త కుక్కగా కావలి కాస్తున్నాడు. ఆడది ఏ హీనస్థితికైతే దిగజారకూడదో నేను నీ ధర్మమా అంటూ ఆ హీనస్థితికి దిగజారి ఈ తుచ్చుడికి ఉంపుడుగత్తెగా బతుకుతున్నాను. ఇలా ఎందుకు బతుకుతున్నానో తెలుసా? నీ మీద పగ సాధించటానికి అని విషపూరితంగా నవ్వింది. ఏం చేస్తావు? గరుత్మీయుడు అడిగాడు. ముందు నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి గుహలోనే పూడ్చిపెడతాను. అనంతరము నీ కూతురు వాసంతిక ఎక్కడ ఉన్నా పట్టి తెప్పించి నా కసి తీర్చుకుంటాను అన్నది చెంచల. గరుత్మీయుడు అదిరిపడ్డాడు. తనను ఏం చేసినా ఒప్పుకుంటానని చెప్పాడు. తన కూతురు వాసంతికను మాత్రం విడవమన్నాడు. చెంచల ఒప్పుకోలేదు. నా మీద ఉన్న పగతో వాసంతిక మీద కసి తీర్చుకోవడం అన్యాయం కంట తడిపెట్టి అన్నాడు. చెంచల పెద్ద పెట్టున నవ్వింది. ఈ నీతి వచనాలు ఆనాడేమైనాయి? నా భర్త కామావేశంతో ఒక స్త్రీని భంగపరిచినందుకు గాను ఏ పాపము ఎరుగని నన్ను చెరిచింది ఎవరు? ఇప్పుడు చెప్పిన నీతి అప్పుడు నీ పట్ల ఎందుకు పనిచేయలేదు అని
అడుగు అవతలక వేసి గుహలో గోడకు వేలాడుతున్న గండ్రగొడ్డలిని అందుకుంది. తళతళా మెరిసే గొడ్డల్ని చూస్తూ, ఇక చూడు నీ అవస్థ అంటూనే పళ్ళు బిగించి విసురుగా కంఠం మీద కొట్టింది. కంఠం తెగి అవతలగా పడింది. ఆ వెంటనే రెక్కలు నరికింది. గరుత్మీయుని శరీరము క్రింద పడి కొట్టుకుంటున్నది. చెంచలలో ఆవేశం అణిగిపోలేదు. ప్రతి అణువును ముక్కగా శరీరం నుంచి విడదీసే ఉద్దేశంతో గొడ్డలిని పైకెత్తి కొట్టబోయింది. చెంచలా అంటూ గుహ ప్రతిధ్వనించేటట్లు అరుపు వినిపించింది. చెంచల కళ్ళు ఆ అరుపు వినిపించిన వైపు మరల్చింది. ఆమె చేతిలోని గండ్రగొడ్డలి జారి కింద పడింది. అప్పుడే అక్కడ అడుగుపెట్టిన ఫకీరు ఎదురుగా నిలబడిన చెంచలను, క్రిందపడి కొట్టుకుంటున్న గరుత్మీయుణ్ణి మార్చి మార్చి చూస్తున్నాడు. ఆవేశంతో అతని ముఖము కందగడ్డలాగా అయింది. గరుత్మీయుడు తనల్ని మోసం చేశాడు. వాసంతికను స్వర్గం తీసుకువెళ్ళి కళ్ళు దానం చేయించకుండా తిరిగి తన వద్దకు రాకుండా తిన్నాక గుహకు వచ్చాడు. నమ్మక ద్రోహం చేశాడు. గరుత్మీయుని చంపటమే తన అభిప్రాయం కూడా. కానీ తను అనుకుంది వాసంతిక ఉన్న నిర్ణీత ప్రదేశం తెలుసుకొని చంపాలనుకున్నాడు. తను అనుకున్నది ఒకటైతే జరిగింది వేరు. అసలు విషయం కక్కించకుండా చెంచల తన పగను సాధించింది. పగ సాధించవచ్చును. తన అనుమతి ముందుగా పొందకుండా గరుత్మీయుని చంపటం చెంచల అపరాధమే. తను ఆమెను క్షమించకూడదు అనుకుంటూనే చెంచలను కఠినంగా చూస్తూ నిప్పుల వర్షం కురిపించాడు. మూర్ఖురాల, ఆవేశంతో అవసరాలు మర్చి నువ్వు చేసిన ఘోరం క్షమించరానిది. చూడు నిన్నేం చేస్తానో అరిచాడు ఫకీరు. చెంచల ధైర్యం కూడా తీసుకుంది. ఈర్ష్యతో కటువుగా చూసింది. పెదవి కదల్చి ఏదో అనబోయింది. నోర్మే, నువ్వు ఏది చెప్పినా నేను వినను. నువ్వు చేసిన అపరాధం క్షమించరానిది. నా అభిమానానికి దూరమయ్యావు. చూడు నిన్నేం చేస్తానో అని విసురుగా మంత్రపు ఎముక చుట్టూ చూశాడు. చెంచల అప్పటికప్పుడే నల్లని కొండముచ్చుగా మారింది. అంతటితో విడిచిపెట్టక ఆ కొండముచ్చు అక్కడి నుంచి కదలకుండా చుట్టూ కట్టడాన్ని సృష్టించాడు. ఆ వెంటనే పిచ్చి ఆవేశంతో వెర్రిగా నవ్వాడు. కాలికి అడ్డు తగిలిన గరుత్మీయుడి శరీరాన్ని తన్ని గబగబా వెళ్ళాడు ఫకీరు. పూజా మందిరంలోకి ప్రవేశించి తనకు జరిగిన అవమానాన్ని భద్రకాళి ముందు వెళ్లగక్కుకున్నాడు. మరో అడుగు అవతలకు వేసి దుర్బిణి యంత్రం ముందు నిలబడి మనసులో ఏదో అనుకున్నాడు. రుద్రభూమి మధ్యలో కాలి చల్లారిన చితి పక్కన పడి ఉన్న వాసంతికను చూశాడు. శరీరాన్ని తేలిక చేసుకుని నవ్వుకున్నాడు. తక్షణము వాసంతికను గుహకు చేర్చే సన్నాహంలో మంత్రపు ఎముకను తీసుకుని వాసంతిక ఉన్న రుద్రభూమిలోకి అడుగుపెట్టాడు ఫకీరు. అతనికెదురుగా పెద్ద పెట్టున వికటాట్టహాసం చేస్తూ నిలబడి ఉన్నాడు రుద్రకేసరుడు. ఇద్దరూ మంత్రవాదులు ఒకరినొకరు ఈర్ష్యగా చూసుకొని క్రింద పడి ఉన్న వాసంతికను చూశారు. ఎవరికి వారు వాసంతికను తాకే అభిప్రాయంతో నడుములు వంచి తాకబోయారు. ఎవరికి వారు ఆమె తన సొత్తు అనుకోవడంతో విసురుగా తలలు పైకెత్తి ఒకరినొకరు కఠినంగా చూసుకున్నారు. మర్యాదగా వచ్చిందాన్ని వెళ్ళు. రుద్రభూములకు అధిపతిని. ఈ అందాల పడుచు నా సొత్తు అన్నాడు రుద్రకేసరుడు. కాదు, పసితనం నుంచి పెంచి పెద్ద చేశాను కనుక ఈ పిల్ల నా సొత్తు. మర్యాదగా నువ్వే వెళ్ళు అన్నాడు బాగా పెరిగిన గడ్డాన్ని సవరించుకుంటూ ఫకీరు. నీకు పడుచు మీద పెంచిన విశ్వాసం ఉంటే స్వహస్తాలతో నా చేతుల్లో పెట్టు. నీ మీద చేసిన ప్రతిజ్ఞను ఉపసంహరించుకుంటాను. నీ చచ్చు ప్రతిజ్ఞ నన్నేమీ చేయలేదు. నిన్ను మించిన శక్తితో నీ మదం అణచటానికి నేను సిద్ధంగా ఉన్నాను నిర్లక్ష్యంగా అన్నాడు ఫకీరు. పెద్ద పెట్టున అరిచి విసురుగా ఫకీరు నుదుటి మీద గుద్దాడు రుద్రకేసరుడు. ఫకీరు ఊరుకోలేదు. అంతకు మించిన ఆవేశంతో రుద్రకేసరుడి మీద కలియబడ్డాడు. ఇద్దరూ బలాబలాలు ప్రదర్శించుకుంటున్నారు. పోరాటము క్షణక్షణానికి తీవ్ర దశలోకి వెళుతున్నది. ఇంద్రదూత దాటికి తట్టుకోలేక పారిపోయిన శకటి పెద్ద పెట్టున నవ్వుతూ కళ్ళు లేకుండా కుమిలిపోతున్న చందనను చంకన ఇరికించుకొని గుహకు పరిగెత్తుతోంది. ఆ దృశ్యము చెట్టుపై కూర్చున్న మర్కటేశ్వరుడు పసిగట్టాడు. శకటి చంకలో ఉన్నది దేవతా స్త్రీ అని అనుమానించకపోయినా నిస్సహాయ స్థితిలో రాక్షసికి ఆహారంగా అర్పితం కాబోతున్న మానవరాలు అని అనుకున్నాడు. ఎవరైనా సరే
ఆపదలో ఉన్న వాళ్లను రక్షించడం తమ బాధ్యతగా పరబ్రహ్మ మహర్షి చెప్పాడు. అందువలన సమయం మించిపోకుండా శకటి చంకలో ఉన్న దీనురాల్ని కాపాడాలి అనుకున్నాడు. చెట్టు దిగి చరచరా ఏటో పరిగెత్తాడు మర్కటేశ్వరుడు. శకటి గుహలో అడుగుపెట్టి తన అన్న శరీరాన్ని చూసుకొని తృప్తిపడింది. వెంటనే నాలుక చప్పరిస్తూ చందనను గట్టిగా పైకెత్తి కొండబండకు వేసి కొట్టబోయింది. క్రింద పడిపోయిన చందన అక్కడే ఎదురుగా నిలబడి ఉన్న ప్రసన్నపాల్ చేతుల్లో పడింది. తన కోరికకు అంతరాయం కలిగించిన ప్రసన్నపాల్ని వింతగా చూసింది. అప్పటికప్పుడే ఏదో మమకారము, ఆ వెంటనే భయం మిళితమై ఆమెలో నుంచి తొంగి చూశాయి. అయినా ఆకలి వెన్ను చెరచటం వలన తన పొట్ట మీద కొట్టవద్దని ఆమెను తనకు అప్పగించమని కోరింది. ప్రసన్నపాల్ అంగీకరించలేదు. చందనను క్రిందకు దింపి పక్కనే నిలబడి ఉన్న మర్కటేశ్వరునికి అప్పగించాడు. శకటిని మర్యాదగా ఆమెను విడిచి వెళ్ళమన్నాడు. అతను చెప్పిన దానికి శకటి అంగీకరించలేదు. ఆనాడు చేతికి చిక్కిన చందనను తప్పకుండా ఆరగించి తీరుతానని గట్టిగా అరిచింది. ఏమైనా ఆమెను రక్షించి తీరుతానని ప్రసన్నపాల్ అరిచాడు. వెర్రివాడ, నా బలపరాక్రమాలు నువ్వెరగవు. నేను దానవ వీరనారిని. నన్ను రెచ్చగట్టి కోపం తెప్పించావా, ఆ పిల్లతో పాటు నిన్ను, ఆ మర్కటాన్ని కూడా ఉండలుగా చేసి మింగుతాను అన్నది శకటి. అదే నేను చెప్తున్నాను. నువ్వు రాక్షసివి, నేను మానవుణ్ణి. మన జాతుల మధ్య పొత్తు అనేది కుదరదు. అయినప్పటికీ నిన్ను చూస్తుంటే ఆగ్రహించలేకపోతున్నాను. నిన్ను క్షమించి విడిచిపెట్టేయాలనిపిస్తుంది. ఆ గౌరవాన్ని దక్కించుకొని 4 కాలాల పాటు భూమి మీద బ్రతకాలంటే ఆమెను విడిచిపెట్టు అన్నాడు గట్టిగా. అది జరగని పని. దాన్ని నాకు అప్పగించుతావా లేదా సూటిగా అడిగింది. ఆ అరుపుకి గుహ ప్రతిధ్వనించింది. జరగదు. ప్రాణాల మీద తీపి ఉంటే వెళ్ళు, గర్వం కనబరుస్తూ పొడిగా దగ్గాడు మర్కటేశ్వరుడు. వెళ్ళను, ఫక్కున నవ్వింది. వెళ్ళకపోతే బతుకు మీద ఆశ వదులుకోవలసి వస్తుంది ప్రసన్నపాల్ అన్నాడు. ఇంతవరకు సహించాను, ఇక సహించను. ఇప్పుడే మీ ముగ్గురిని కలేసి తింటాను పెద్దగా అరిచింది. నీ తరం కాదు. మా వాడు గట్టిగా కన్ను తెరిస్తే నువ్వు, నీతో పాటు అక్కడ ప్రశాంతంగా నిద్రపోతున్న ఆ రాక్షసుణ్ణి ఒక్క దెబ్బన భస్మం చేస్తాడు మర్కటేశ్వరుడు అన్నాడు. శకటి పెద్దగా నవ్వింది. ఎవరు ఎవరని అంతం చేస్తారో చూస్తాను అని ఆవేశంతో పాటు శరీరాన్ని పెంచుకుంటున్నది. అందురాలుగా ఉన్న చందన వాళ్ళ మాటలు విని విస్తుపోయింది. తనకు సహాయపడిన ఆ వీరులిద్దరినీ చూడాలనిపించింది. ఎలా చూడగలదు? భగవంతుడు నిర్దయుడు అనుకున్నది. ప్రసన్నపాలు వరలో నుంచి ఖడ్గం దూశాడు. విసురుగా శకటి గుండెల్లో దిగేశాడు. శకటి గుహ ప్రతిధ్వనించేటట్లు అరిచి ప్రసన్నపాల్ని గుప్పట ఇరికించుకుంది. అతనికేం ప్రమాదం కలగలేదు. ఏ కీలు కా కీలు విరిచి చెల్లాచెదురుగా పారేసింది. తిరిగి అప్పటికప్పుడే అన్నీ అతుక్కున్నాయి. ప్రసన్నపాల్ నవ్వుతూ లేచి నిలబడ్డాడు. శకటికి ఆశ్చర్యం వేసింది. అతనెవరో ఊహకు కూడా అందలేదు. ప్రసన్నపాలు విసురుగా ఆమె తలను నరకబోయాడు. ఆగమని శకటి పెద్ద ఎత్తున అరిచింది. నువ్వే గెలిచావు. ఆమెను విడిచివేస్తాను. ఆమెను తీసుకువెళ్ళండి అన్నది. నువ్వే వెళ్ళు. మేము బలపరాక్రమాలతో ఆవరించుకున్న గుహ ఇది. మేమెందుకు వెళ్ళాలి అని మధ్యలోనే అన్నాడు మర్కటేశ్వరుడు. నేనా? నా అన్న లేచే వరకు వెళ్ళను శకటి అన్నది. లేపమంటావా నిద్ర అడిగాడు మర్కటేశ్వరుడు. అది నిద్ర కాదు అని తన అన్న శకటాసుని గురించి అతగాడు పరకాయంలో ప్రవేశించి జరిపి వెళ్ళినంతవరకు చెప్పింది శకటి. ప్రసన్నపాలు ఆలోచనలో పడ్డాడు. మాకన్నా నువ్వే బలవంతుడివని ఒప్పుకున్నా. మమ్మల్ని క్షమించి విడిచిపెట్టాలి అంది శకటి. ఎందువలన? అడుగు ముందుకు వేసి ప్రశ్నించాడు మర్కటేశ్వరుడు. పరబ్రహ్మ మహర్షి అని ఒక మహర్షి ఉన్నాడు. నన్ను ఆయనకి ఇచ్చి పెళ్లి చేస్తానని మా అన్న ప్రతిజ్ఞ చేశాడు అని చెప్పింది శకటి. శకటి చెప్పిన మరుక్షణంలో ఒకప్పుడు పరబ్రహ్మ మహర్షి శకటి శకటాసురుని గురించి తనకు చెప్పిన కథ అంతా వరుసగా గుర్తుకు వచ్చింది. ఆ ఇద్దరినీ సంహరించటం తనకు అప్పగించిన ప్రథమ బాధ్యత. ముందు ఆ ఇద్దరి పేర్లు తెలుసుకోవాలి. అనంతరము వాళ్లే మహర్షి చెప్పిన వాళ్ళైతే
వాళ్ళను గురించి కావాలనుకున్నవి అక్కడనే మహర్షి వలన సృష్టించబడతాయి. పక్కనున్న మర్కటేశ్వరునికి కనుసైగ చేశాడు. మర్కటేశ్వరుడు సమీపించగానే రహస్యంగా విషయాన్ని క్లుప్తంగా చెవిన పడేశాడు. ఆ రాక్షస స్త్రీ ఎవరో క్షమాపణ కోరింది కదా, మనం ఇక్కడి నుంచి వెళదామా అని అడిగింది చందన. ఇక్కడ పని అంత సులభంగా అవదు. తమకు తాము ఓడిపోయినందుకు దానవ వీరునకు అతని చెల్లెలికి బహుమతి ఇవ్వాలి అన్నాడు మర్కటేశ్వరుడు. నీ పేరేమిటి? ప్రసన్నపాలు సూటిగా అడిగాడు. మా పేరు తెలియకుండానే ఇంత గ్రంథం జరిపారే. పరకాయ ప్రవేశం జరిపిన కట్టెకు భద్రంగా కావలి కాస్తున్న నా పేరు శకటి. ఆ కట్టె మా అన్నదని చెప్పాను కదా. ఆ వీరాది వీరుని పేరు దానవ శకటాసురుడు. మేము మీకు లొంగవలసి వచ్చింది, కానీ మా అన్న చెల్లెళ్ళ పేరు వింటే ఈ పరిసర ప్రాంతాల్లో పక్షులు కూడా నీళ్లు తాగవు అని గర్వంతో పెద్ద పెట్టున నవ్వింది శకటి. ప్రసన్నపాలు ఉగ్రుడైనాడు. పళ్ళు పటపటలాడించాడు. పరబ్రహ్మ మహర్షిని తలుచుకున్నాడు. ఆరని అగ్నిజ్వాలలు ప్రజ్వరిల్లి శకటాసుర శరీరాన్ని కాల్చి మసి చేయాలి అని అనుకున్నాడు. అమృత కలశం 27వ భాగం సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.